శ్రీమాత్రే నమః. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఏం నైవేద్యం సమర్పించాలి అని అంటే, వరలక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు మనము పంచ అన్నాలు నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి. ఆ అన్నాలు ఏమిటి అంటే, ఒకటి దద్దోజనం అండి, అదేనండి పెరుగన్నం అంటారు కదా, ఆ పెరుగన్నం అమ్మవారికి సమర్పిస్తే మనకు సిరి సంపదలు అనేది లభిస్తాయండి. రెండో అన్నం మనకు చిత్రాన్నం అండి. పసుపుతో చేసిన అన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తే భార్యాభర్తలు ఎటువంటి గొడవ లేకుండా అన్యోన్యంగా మనకు ఉంటారని నమ్మకం అండి. అలాగే మూడవ అన్నం ఏమిటంటే పెసరపప్పు, అలాగే బెల్లం కలిపిన అన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తే మనకు కుటుంబ అభివృద్ధి బాగా ఉంటుందని ప్రతీతి. అలాగే మనకు నాలుగో అన్నం ఏమిటంటే బెల్లం కలిపిన అన్నం అండి, అంటే పరమాన్నం అంటారు, బెల్లం అన్నం అంటారు. ఆ అన్నాన్ని సమర్పిస్తే ఆరోగ్య ప్రాప్తి అనేది ఉంటుంది. లాస్ట్ అన్నం వచ్చేసి పాయస అన్నం అండి. పాలతో చేసిన అన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తే పదవి అనేది లభిస్తుందండి. అమ్మవారికి పాయసం సమర్పిస్తే, పాలతో చేసిన పాయసం అనేది సమర్పిస్తే సౌభాగ్యం అనేది లభిస్తుందండి. అంటే భర్త ఆరోగ్యము, వాళ్ళ కుటుంబం బాగుంటుందని ప్రతీతి అన్నమాట. ఇలా అమ్మవారికి ఒక్కొక్కరు ఒక్కొక్క నైవేద్యం అనేది నివేదిస్తారు. మీకు నచ్చిన నైవేద్యం మీరు అమ్మవారికి సమర్పించవచ్చు. ఓపిక ఉంటే అన్నీ కూడా మీరు సమర్పించవచ్చండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. శ్రీమాత్రే నమః.